నమస్తే ఖచ్చితంగా చెప్పమని చెప్పు. ఇప్పుడు పోండి ముందుకు, ఇబ్బంది లేదు. రాంగ ముందుకు రాంగ, ఏం ఇబ్బంది లేదురా. రాయా ముందుకు, అంత మరి అంత లాంగ్ ఎందుకు తినిపించేది కూడా. బాగా తెలుగుదేశం నీళ్ళు మట్టి వేయాలా ఇప్పుడు కాదు. తప్పు ఎర్రమట్టి తీసుకురాపో. మట్టిదే బాబు. శివారెడ్డి కష్టపడినాం రా, అంతా కష్టపడి చేసి. ఈరోజు నాయుడు గారు ఇలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండడం తెలుగు ప్రజలు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నిస్వార్థంతో, నిడారంబరతో దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు, ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చినాడు తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రానికైనా. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, సంపద సృష్టించే వ్యక్తిగా, భవిష్యత్ తరాలకు జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని విజన్ చేయగలిగిన నాయకుడిగా, విజన్ 2020ని నిరూపించిన నాయకుడిగా, విజన్ 2047ను భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని రూపకల్పన చేసే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, 12 సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేయడం ఒక పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఆయన దగ్గర 12 సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నా. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపించుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో విషయాలు దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన రోజుల్లో ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పిన విషయాలు, నేర్పించిన పాఠాలు, ఏ విధంగా రాజకీయాల్లో మసలుకోవాలా, ఒక నిడారంభత ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలా, నిస్వార్థంతో ఏ విధంగా పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు, సూచనలు అవన్నీ కూడా నిరంతరం గుర్తుపెట్టుకుంటాం. తప్పకుండా ఆయన అడుగులో, ఆయన వెంటంబడి ఈ రాష్ట్రం ఎప్పటికీ తెలుగు ప్రజలు ఉంటారు. అదేవిధంగా మన 3వ తరం నాయకుడు కూడా నారా లోకేష్ గారు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు. ఈ రాష్ట్రానికి నిజంగా వాళ్ళు అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ, మరి కడప జిల్లా ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.